శెట్టి గారు. దేవుని వాక్యం వినడానికి ముందు చిన్న ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. తండ్రి, ఇప్పటి వరకు విత్తువాని ఉపమానం ద్వారా, అలాగే మొదటి వర్తమానం ద్వారా మీరు ఇచ్చినటువంటి వాక్యం కొరకు వందనాలు ప్రభువా. ఇక్కడికి చేరినటువంటి మా ప్రియులను మీరు ప్రత్యేక రీతిగా దర్శించండి, బలపరచండి. తండ్రి, ఎవరు ఎలాంటి అవసరతల్లో ఉన్నారో, ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు గుండా వెళుచున్నారో, ఎలాంటి సమస్యల గుండా వెళుచున్నారో ప్రతిదీ మీరు ఎరుగుదురు నాయన. ప్రతి ఒక్కరి హృదయ అవసరతను మీరు తీరుస్తారని నమ్మి మిమ్మలను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ఇప్పుడు మేము నీ వాక్యాన్ని ధ్యానించడానికి వచ్చాము తండ్రి. మీరు మాట్లాడే దేవుడవు, మీరు మా బ్రతుకులను దిద్దేటువంటి దేవుడవు, మీ స్వరం వినిపించేటువంటి దేవుడవు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం గనక ఇప్పుడు కొద్ది సమయము నీ వాక్యం ధ్యానం చేయుచుండగా నీ వాక్యం ద్వారా మా అందరితోనూ మీరే మాట్లాడుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి కృప చూపించినటువంటి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన వాక్య ధ్యానాంశం ఏమిటనంటే, దేవునికి సజీవ యాగంగా మన శరీరములను సమర్పించుకొనుట. మనం ఆలోచన చేస్తే ఒక ప్రయాణికునికి కావలసినటువంటిది మ్యాప్. ఆ ప్రపంచ పటం అతని దగ్గర ఉంటే అతను చేరవలసినటువంటి గమ్యానికి సురక్షితంగా చేరతాడు. ఒక యాత్రికునికి కావలసింది కర్ర. ఆ కర్ర తన దగ్గర ఉంటే తనకు వచ్చేటువంటి అపాయాలన్నింటిని కూడా దాటుకొని తను వెళ్ళవలసినటువంటి గమ్యానికి తాను చేరతాడు. ఒక పైలట్కి కావలసింది, నావను నడిపేటువంటి నావికుడికి కంపాస్, దిక్సూచి ఉంటే తను చేరవలసినటువంటి ప్రాంతానికి సురక్షితంగా చేరతాడు. ఒక సైనికుడికి కావలసింది స్వాడ్, కత్తి. ఆ కత్తి ఉంటేనే అతను శత్రువులతో యుద్ధంలో పోరాడగలడు. ఒక క్రైస్తవుడికి కావలసింది క్యారెక్టర్ ఉంటేనే గుణం, అది హృదయాన్ని పరిపాలిస్తుంది. గుణం ఎప్పుడు వస్తుంది? వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు గుణం వస్తుంది. కీర్తనాకారుడు అంటాడు, 119వ కీర్తన 105వ చరణంలో, 119వ కీర్తన 105వ చరణంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఒక క్రైస్తవునికి క్యారెక్టర్ ఉండాలి అంటే అతనిలో దేవుని పట్ల నిజమైనటువంటి సమర్పణ కావాలి. అప్పుడు మాత్రమే అతని జీవితం ద్వారా దేవుని యొక్క గుణ లక్షణాలను ఆయన ప్రతిబింబింప చేయగలడు. టడ్ టర్నెల్ అనే యవనస్తుడు క్రైస్తవత్వం మీద వ్యంగ్యాత్మకమైనటువంటి విమర్శలు చేశాడు. ఒకప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే. తన చెల్లి మేరీ జోన్ రోగగ్రస్తురాలైంది. చాలా ఆసక్తితో ప్రార్థన చేశాడు. సంఘమంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేసింది. దురదృష్టవశాత్తు ఆమె చనిపోయింది. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, సర్వశక్తిమంతుడు అని చెప్పారు. ప్రేమ కలిగినటువంటి దేవుడు నా చెల్లి మరణానికి అనుమతించకుండా ఉండాల్సింది అనుకున్నాడు. విపత్తు కలిగినప్పుడు దేవుని నుండి వేరైపోయాడు. బిల్లీ గ్రాహం గారు గొప్ప బోధకుడు అవుతానని భావించలేదు. అతని స్నేహితుల్లో ఒకడు టీవీ న్యూస్ లీడర్గా సెటిల్ అయ్యాడు. ఇంకొక స్నేహితుడు సెక్రటరీతో పాపంలో పడి తన జీవితాన్ని దుర్భరం చేసుకొని దేవుణ్ణి విడిచిపెట్టాడు.
బిల్లీ గ్రాహం గారు దేవుని యందు నమ్మకంగా ఉండి మంచి బోధకుడిగా మారాడు. ఒకానొక సమయంలో బిల్లీ గ్రాహం గారిని అమెరికా ప్రెసిడెంట్ చేస్తాం అని చెప్పినప్పుడు ఆయన మాటలు ఏమన్నాడంటే, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని పనిని విడిచిపెట్టి ఇలాంటి చిన్న పని నన్ను చేయమంటారా, అమెరికా అధ్యక్షుడు లాంటి పదవి అని ఆయన దేవుణ్ణి హత్తుకొని జీవించాడు. ఇస్కరియోతు యోధ యేసు ప్రభువు నుండి వేరైపోవటానికి 30 వెండి నాణేలు సరిపోయాయి. పేతురుతో అంటాడు, పేతురు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అని అంటే, పేతురు ఏమని చెప్తాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నేను నీ సంఘాన్ని కడతానని చెప్పాడు. పేతురు అంతం వరకు కూడా దేవుణ్ణి నమ్మకంగా వెంబడించాడు, హతసాక్షి అయిపోయాడు. ప్రియులారా, క్రైస్తవులు 2 రకాలుగా ఉన్నారు. ఒక వర్గం వారు యేసు ప్రభు ప్రేమ నుండి వేరైపోయిన వారు. రెండవ వర్గం వారు యేసు ప్రభు నుండి విడదీయలేనటువంటి వారు. మనం ఏ వర్గానికి చెందినటువంటి వారం? మనం యేసు ప్రభుకి చెందిన వారమైతే మనం ఎలాగ ఉండాలి? దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి నిన్ను బతిలాడుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని మీ మనసు మారి నూతనమొకటి వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? మీ శరీరములను సజీవ యాగంగా సమర్పించుకొనుడి. ఎలాగ? ఈ లోక పద్ధతిని అనుసరింపక. యూదా మతంలో లేవి యాజకుడు బలి అర్పించేటప్పుడు దేవునికి ఆరాధకునికి మధ్యలో నిలవబడి ఉంటాడు. ఈ లోక పద్ధతి, యాజకుడు ఆరాధకుడి కొరకు బలి అర్పిస్తాడు. కానీ క్రైస్తవ జీవితంలో విశ్వాసియే యాజకుడు, అర్పణ కూడా. ఇప్పుడు సువార్త యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసియే సజీవ యాగంగా తను తాను సమర్పించుకున్నాడు. అతడే యాజకుడు, అతడే అర్పణ కూడా. నిజ సమర్పణ అంటే ఏంటి? క్రైస్తవ సమర్పణలో 3 మెట్లు ఉన్నాయని పౌలు చెప్తూ ఉన్నాడు. ఒకటి, సజీవ యాగంగా మీ శరీరములను సమర్పించుకోమన్నాడు. రెండవది, మీ మనస్సును సమర్పించుకొనుడి, మీ చిత్తాన్ని మూడవది సమర్పించుకొనుడి. ఈ 3 విషయాలు సమర్పించుకున్నప్పుడే మనం దేవునితోటి సరైనటువంటి సంబంధం కలిగి ఉంటాం. దేవునితో సరి అయినటువంటి సంబంధం కలిగి ఉండడం అనేది నీ యొక్క సమర్పణ మీద ఆధారపడి ఉంటుంది. ఈ దినాల్లో అనేక మంది సమర్పణ ఎలా ఉంటుంది? ఈ దినాల్లో ఎంతోమంది అనాథ పిల్లలు, మరి నిరాశ్రయులైనటువంటి వృద్ధులు, ఇంకా బిలో పోవర్టీ పీపుల్ అంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారి గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎవరైనా కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేసిన వారు ఉన్నారా? మిషనరీలు వచ్చి కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేశారు. మిషనరీ విలియం కేరీ చర్చిలో ఉన్నప్పుడు చర్చిలో ఏమని చెప్తారంటే, ఎవరు భారతదేశానికి సువార్త చెప్పడానికి వెళ్తారంటే విలియం కేరీ లేచి నేను భారతదేశానికి వెళ్తాను అన్నప్పుడు, ఇతను 3 అడుగులే ఉంటాడు, చాలా పొట్టివాడు. అతను ఎక్కడికి వెళ్ళినా పులిపీట్లో కనపడ్డ గనక తనతో పాటు ఒక పులిపీట్ని పట్టుకొని వెళ్ళేవాడు. చర్చిలో అన్నారు, ఓ యూ సిట్ డౌన్, నువ్వా వెళ్ళేది అన్నప్పుడు తను దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని కలకత్తా వచ్చాడు. ప్రియులరా, మరి విలియం కేరీ ఆయన
రాజా రామ్మోహన్ రాయ్తో కలిసి మన దేశంలో ఒక దురాచారం ఉండేది. అదేంటంటే పురుషుడు చనిపోతే స్త్రీని కూడా సతీసాగమనం చేసేవారు. అలాంటిది తను ఆ సతీసాగమనం అనేటువంటి దురాచారాన్ని రూపుమాపడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. ఇంకా అమీ కార్మికైల్ తను మన దేశానికి తమిళనాడు వచ్చి దోనాపూర్ దగ్గర ఆ దినాల్లో దేవదాసి వ్యవస్థ అని ఒకటి ఉండేది. అంటే ఏంటంటే పిల్లల్ని తీసుకుని వెళ్ళి దేవునికి అర్పించేసేటువంటి వారు. అక్కడ వాళ్ళు ఏం చేసేవారంటే ఆ పిల్లల్ని వ్యభిచారుల కింద మార్చేసేవారు దేవాలయాల్లో. వాళ్ళని టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ అంటారు. అలాంటి టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ కోసం ఈ అమీ కార్మికైలు తమిళనాడులోని దోనాపూర్లో 500 ఎకరాల్లో ఒక స్థలాన్ని కొని అలాంటి పిల్లల్ని సంరక్షించగలిగింది. మనందరికీ తెలుసు, ఒరిస్సాలో గ్రాహం స్టెయిన్స్ని చంపేశారు. చంపేసినప్పుడు అతని భార్య ఏమని చెప్పింది? ఆ చంపినటువంటి వాళ్ళని క్షమించమని చెప్పింది. ప్రియులారా, వారు నమ్మినటువంటి దేవుడు ప్రేమ గలవాడు గనక వారు ప్రేమను అందించారు. మనకున్నటువంటి విశ్వాసం పైనే మన యొక్క ప్రవర్తన ఆధారపడి ఉంది. అందుకే ఇక్కడ విలియం కేరీ ఏం చెప్తున్నాడంటే, మీ శరీరాలను సజీవ యాగంగా సమర్పించుకోమన్నాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచక ముందు మీ శరీరాన్ని పాపానికి దాని ఇచ్చలకు ఉపయోగించారు. ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మీ శరీరాన్ని దేవుని మహిమ కొరకు వాడమని పౌలు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, శరీరాన్ని కంట్రోల్ చేసేది ఏంటంటే మనస్సు ఎల్లప్పుడూ కూడా లోకం అంటూ ఉంటుంది. యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో చేసినటువంటి ప్రార్థనలో లూకాసు వార్త 22:42లో ఏమని చేస్తాడు? తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. అయినను నా ఇష్టం కాదు. ఇక్కడ ఒకసారి ఆలోచించండి. అయినను నా ఇష్టం కాదు అని అంటే అర్థం ఏంటి? ప్రార్థనలో ఎవరి ఇష్టాన్ని కోరుకోవాలి? ప్రార్థనలో మనం ఎవరి ఇష్టాన్ని కోరుకుంటున్నాం? ప్రార్థనలో మనం మన ఇష్టాన్ని కోరుకుంటున్నాం. నాకు అది కావాలా ప్రభువా, ఇది కావాలా ప్రభువా, నా కుమారుడికి ఉద్యోగం కావాలి, నా కుమార్తెకు పెళ్ళి కావాలి, నేను ఒక ఇల్లు కట్టుకోవాలి. దేవునికి మనం ఆదేశాలు ఇస్తున్నాం, నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? అయినను నా ఇష్టం కాదంటున్నాడు. ప్రియులారా, ప్రార్థన అనేటువంటిది రూమ్ సర్వీస్ లైన్ కాదు. అది యుద్ధ భూమిలో కమాండర్తో మాట్లాడే వాకీ టాకీ లాంటిది. రూమ్ సర్వీస్ లైన్ అంటే మనం ఏదన్నా ఒక హోటల్కి వెళ్తాం, వెళ్ళిన తర్వాత ఆ హోటల్లో ఒక రూమ్ బుక్ చేసుకుంటాం. రూమ్ బుక్ చేసుకున్న తర్వాత ఆ రూమ్లోకి వెళ్ళిన వెంటనే వేడి నీళ్ళు రానప్పుడు ఏం చేస్తాం? ఆ రూమ్లో ఒక ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళి మనం ఫోన్ లిఫ్ట్ చేసి నొక్కితే అది కింద ఉన్నటువంటి రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళకి చెప్పామనుకో, వాడు వచ్చి వేడి నీళ్ళు ఏర్పాటు చేస్తాడు. ఇంకా ఏదైనా సరే, నీకు భోజనం కావాలన్నా టిఫిన్ ప్రతిదీ మనం ఆర్డర్ చేస్తే చాలు. అది రూమ్ సర్వీస్ లైన్. ప్రార్థన అనేది దేవుని దగ్గరికి మనం ఆదేశాలు పంపేటువంటిది కాదు. మరి యుద్ధ భూమిలో కమాండర్ వాడే వాకీ టాకీ అంటే, సైనికుడు యుద్ధంలో పనిచేస్తూ ఉంటే కమాండర్ వాకీ టాకీలు ఏం చేస్తాడు? ఆర్డర్స్ పాస్ చేస్తాడు. నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, అక్కడికి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళని. అది ప్రార్థన అంటే. దేవుడు మనకేం చెప్తాడో అది మనం చేయాలి. మన ఇష్టం కాదు, దేవుని ఇష్టాన్ని మనం కోరుకోవాలి. ప్రియులారా, చూడండి, ఇక్కడ ఇలాగా యేసు ప్రభువారు ఎలాగైతే ప్రార్థన చేశారో అలాంటి ప్రార్థన మనం చేయగలిగితే మన ప్రార్థన చిత్తం మనస్సు శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. శరీరము, మనస్సు, ఆత్మ ఈ మూడు కూడా సమర్పించుకోవాలి. ప్రభు శిలువ మరణానికి ముందు ఆయన తండ్రికి తన చిత్తాన్ని, తన మనస్సుని, తన శరీరాన్ని ఆయన సమర్పించుకున్నాడు. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రంలో శరీరం ద్వారా చేసినటువంటి పాపాలనే పాపాలుగా చెప్పారు. కానీ
యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు వ్యభిచారం చేస్తేనే పాపం కాదు, ఒక స్త్రీని నువ్వు మోహపు చూపుతో చూసినట్లయితే అప్పుడే నువ్వు పాపం చేసినట్లు. ప్రభువు బాహ్యంగా కాదు, నీ ఆంతరంగిక హృదయాన్ని చూసేటువంటి దేవుడు. స్టాన్లీ జోన్స్ అని మెథడిస్ట్ మిషనరీ, అతను ఋషికేశ్ ప్రాంతంలో సన్యాసుల మధ్య పరిచర్య చేశాడు. ఆయన 7 డెడ్లీ సిన్స్, 7 భయంకరమైనటువంటి పాపాల గురించి చెప్పాడు. అందులో మొట్టమొదటిది ఏంటంటే వార్ వితౌట్ జస్టిస్, అంటే న్యాయం లేకుండా పోరాటం చేయటం. ఇప్పుడు చూడండి, యుద్ధాలు జరుగుతున్నాయి. ఇజ్రాయేల్, అమెరికా కలిసి ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది, రష్యా వచ్చి ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధంలో నియమం ఏంటంటే ఎంత యుద్ధమైనా చేయండి, కానీ సాధారణమైనటువంటి ప్రజలు చనిపోకూడదు. కానీ ఇప్పుడు యుద్ధంలో ఎంతమంది ప్రజలు, ఎన్నో లక్షల మంది ప్రజలు చనిపోతున్నారు. అది పాపం, న్యాయం లేకుండా పోరాటం చేయటం, వార్ వితౌట్ జస్టిస్. రెండోది అన్నాడు పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ అన్నాడు, అంటే న్యాయం లేకుండా రాజకీయం చేయడం. రాజకీయ నాయకులకి నీతి నిజాయితీ ఉండాలి, ఈ దినాల్లో మనకు కనపడటం లేదు. మూడోది ఏమన్నాడంటే బిజినెస్ వితౌట్ ఎథిక్స్ అన్నాడు, అంటే నీతి లేనటువంటి వ్యాపారం, వ్యాపారస్తుడు నీతిగా చేయాలి. ఇంకా ఏమన్నాడంటే ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ అన్నాడు, గుణం లేనటువంటి విద్య. నువ్వు ఎంత చదువుకుంటే ఏమి లాభం, నీలో గుణం లేదనుకో అది కూడా పాపమని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడంటే మ్యారేజ్ వితౌట్ ఫెయిత్ఫుల్నెస్ అన్నాడు, నమ్మకత్వం లేనటువంటి వివాహం చేసుకున్నప్పుడు నమ్మకత్వం ఉండాలి. ఇంకా ఏం చెప్పాడంటే ప్రివిలేజ్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ అన్నాడు, అంటే బాధ్యతలు లేనటువంటి ఆధిక్యత. నువ్వు అసలు ఏమీ బాధ్యతలే చేయకుండా నువ్వు ఆధిక్యత ఎలా కోరుకుంటావు, అది కూడా పాపం అని చెప్పాడు. ఇవన్నీ చెప్పి చివరిలో ఏమని చెప్పాడంటే వర్షిప్ వితౌట్ సాక్రిఫైస్ అన్నాడు, అంటే అర్పణ లేనటువంటి ఆరాధన కూడా పాపమే. ప్రియులారా, నిజ సమర్పణ లేకపోతే అది పాపంగా చెప్పబడింది. మన శరీరము, మనస్సు, ఆత్మ 3 దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకోవాలి. ఇంతకుముందు సోనీ మ్యాక్స్ అని టీవీ ఛానల్లో ఒక రియాలిటీ షో వచ్చేది. అదేంటంటే ఒక వ్యక్తిని కూర్చోబెట్టి కొన్ని ప్రశ్నలు అడిగి ఆ సమాధానాలన్నీ కూడా ముందుగా రికార్డ్ చేసేస్తారు. రికార్డ్ చేసేసిన తర్వాత అవి కరెక్ట్ అయినటువంటి సమాధానాలు కాదా అని నిర్ధారించడానికి ఒక టెస్ట్ చేస్తారు. అదేంటంటే నార్కో అనాలిసిస్ టెస్ట్ అంటారు. మనందరికీ తెలుసు, బాగా భయంకరమైనటువంటి హత్యలు, నేరాలు చేసినటువంటి వారిని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఈ టెస్ట్ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి నిజాన్ని రాబట్టడానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకు ఒక మందు ఇంజెక్ట్ చేస్తారు, వారిని పాక్షికంగా స్పృహ కోల్పోయేలా చేసి వారి దగ్గర నుంచి నిజాల్ని రాబడతారు. ఈ టీవీ షోలో ఒక స్త్రీ తను చెప్పినటువంటి విషయాలు విని ఆమె భర్త వెళ్ళి ఉరేసుకొని చనిపోయాడంట. ఇది రియాలిటీ షో, ఇది నిజంగా జరిగినటువంటి విషయం. అంటే మన ఆంతరంగ హృదయంలో ఉన్నటువంటి విషయాలు బయటికి తెలిస్తే ఎలాంటి ఘోరమైనటువంటి కార్యాలు జరుగుతాయి. మనందరికీ బాగా తెలుసు సచిన్ తెండూల్కర్, వినోద్ కాంబ్లీ. సచిన్ తెండూల్కర్, వినోద్ కాంబ్లీ క్రికెట్ ఆడేవారికి బాగా తెలుసు. వినోద్ కాంబ్లీ మరి వీళ్ళిద్దరు కూడా చాలా మంచి స్నేహితులు. వినోద్ కాంబ్లీ కూడా తన హృదయంలో సచిన్ తెండూల్కర్ మీద ఉన్నటువంటి నిజాల్ని బయటికి చెప్పినప్పుడు ప్రపంచమంతా కూడా నివ్వెరపోయింది, నిర్ఘాంతపోయింది. ప్రియులారా, ఎలాంటి పరీక్ష మనందరికి కూడా పెడితే చాలా బాగుంటుంది కదా. ఎవరి హృదయాల్లో ఏముందో బయటికి వచ్చేస్తుంది. ప్రియులారా, మనుషుల ఎదుట మన అంతరంగిక హృదయాన్ని చెప్పినప్పుడు మరి ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఎదురైతే నిన్ను నన్ను సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిజదేవుని ఎదుట మనం నిలబడినప్పుడు మన అంతరంగిక హృదయాన్ని ఆయన పరిశీలిస్తే మన పరిస్థితి ఏంటన్నది ఒకసారి అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. అందుకే అపోస్తులైనటువంటి పౌలు ఏమని చెప్తున్నాడంటే సజీవ యాగంగా మీ శరీరాలను ప్రభువుకి సమర్పించుకోమని చెప్తున్నాడు.
ఇప్పుడు ఏదైనా కొంతమంది ఈ స్థలంలోనికి వచ్చారు, కొంతమంది గుడికి వస్తారు. మనుషులు మాత్రం ఇక్కడ ఉంటారు, శరీరాలు మాత్రం ఇక్కడ ఉంటాయి, హృదయాలు మనస్సు ఎక్కడో ఉంటుంది. ఇక్కడికి వచ్చారు కానీ ఇంటి దగ్గర గ్యాస్ స్టవ్ కట్టామా లేదా, ఇంటికి తాళం వేసామా లేదా, మనస్సు ఎక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది. ఒకసారి దేవుని సేవకులు స్టీఫెన్ సత్యం గారు తన ప్రసంగంలో చెప్తూ ఈ ఇంటికి తాళం వేసి వచ్చేటప్పుడంట ప్రతిసారి ఇలాగి చూసి వస్తారంట. అలా లాగడంతో నిజంగా ఒకరోజు దొంగోడు వచ్చినప్పుడు అది సులువుగా విడిపోద్ది, అందుకని మీ మనస్సు ఇంటి మీద పెట్టకండి అని చెప్పారు సత్యం గారు. ఒకసారి నేను నా భార్య చర్చికి వచ్చాం. చర్చికి రాగానే అప్పుడు సురేష్ గారు మీకు తెలిసే ఉంటారు, ఆ బ్రదర్ నా దగ్గరికి వచ్చి, బ్రదర్ మీరు ఈరోజు బైబిల్ రీడింగ్ చదవాలన్నారు. అంటే చదువుతానండి అన్నాను. అలా అని కూర్చుంటే ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి వచ్చి, అంకులు ఆంటీ ఇంటి దగ్గర గ్యాస్ స్టవ్ కట్టలేదంట, మీకు చెప్పమందా అన్నాడు. అనేసరికి ఇదేట్రా బాబు, ఇప్పుడు ఈయనేమో బైబిల్ రీడింగ్ చేయమంటున్నాడు, ఈవిడేమో ఈ కబురట్టుకు వచ్చిందని చెప్పి, బాబు బైబిల్ రీడింగ్ చేసిన తర్వాత నేను వెళ్ళి చూస్తానని చెప్పి బైబిల్ రీడింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే కూర నల్లగా మాడిపోయి ఉంది. ప్రియులారా, సరైనటువంటి సిద్ధపాటు లేకపోతే మన జీవితాల్లో ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఏమని చెప్తాడు, శరీరానుసారులు శరీర విషయంలో మనస్సొంతులు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మీద మనస్సొంతులు, శరీరానుసారులు మరణం, ఆత్మానుసారమైన మనస్సు సమాధానమునై ఉన్నది. శరీరానుసారులు వీరు శారీరక రీతిగా వారు దేవుని ఎదుట ఆరాధించేవారుగా ఉంటారు, కానీ వీరి మనస్సు దేవునిపై ఉండదు. వీరిది నిజమైనటువంటి సమర్పణ కాదు, వీరు శరీరానుసారులు. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక రిచ్ యంగరోర్, ధనవంతుడైనటువంటి యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా సద్బోధకుడా, నేను నిత్యజీవానికి వారసుని కావాలంటే నేనేం చేయాలి అని అడిగితే ప్రభు అంటాడు, నువ్వు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఉన్నవి కదా, అవి పాటించంటే అవి నేను నా చిన్నతనం నుంచే పాటిస్తున్నాను అంటాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడో చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనంలో మత్తయి, అందుకు యేసు నీవు పరిపూర్ణుడవుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగిలిన ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడంట. ఇక్కడ ప్రభు ఏం చెప్పాడు, నువ్వు పరిపూర్ణుడు ఒకటకు నీ శరీరము మనస్సు ఆత్మ పరిపూర్ణంగా నువ్వు సమర్పించుకోవాలంటే నీకున్నది వదిలిపెట్టి రమ్మని చెప్పాడు. ప్రియులారా, నువ్వు నిజంగా ప్రభువుని పరిపూర్ణంగా వెంబడిస్తే, నీలో నిజమైనటువంటి సమర్పణ ఉంటే, నువ్వు అన్నిటికంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తే, నీవు డబ్బుని లోకాన్ని ప్రేమించు. ఇతడు లోకాన్ని ప్రేమించి ప్రభు ఇచ్చేటువంటి రక్షణని పోగొట్టుకున్నారు. లోకసువార్త 9:23లో ప్రభు చెప్తాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలని చెప్పాడు. లోక 9:23లో మనల్ని మనం ప్రభువుకి ఎలాగ సమర్పించుకోవాలి? ఇదంతా బాగానే ఉంది, కానీ మనల్ని మనం ప్రభువుకి ఎలాగ సమర్పించుకోవాలి? మనం ఈ రోమపత్రిక 12వ అధ్యాయంలో చూస్తే చాలా వచనాలు ఉన్నవి, అందులో కొన్ని చూద్దాం. మొట్టమొదట మనం ఆయన శరీరంలో అవయవములము అని గుర్తించాలి. ప్రభువు సంఘానికి శిరస్సు, ఆ శరీరంలో మనమందరం కూడా అవయవలం. మనందరికి కూడా పని ఉంది. మనం చూడండి, మన ఈ శరీరం ఉంది, ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా గుండి చేయాల్సినటువంటి పని గుండి చేయాలి, కిడ్నీస్ చేసేటువంటి పని కిడ్నీస్ చేయాలి. దేని పని అది చేసినప్పుడు ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సంఘంలో కూడా నువ్వు నేను, నీకు నాకు ఒక పని ఉంది. మనం చేయవలసినటువంటి పని మనం చేస్తే సంఘం కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. అంతేకాని
ఒకళ్ళ మీద ఒకళ్ళు విభేదాలు పెట్టుకొని, ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాలు పెట్టుకొని, ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షలు పెట్టుకొని ఆ సంఘం ఎంత మాత్రం కూడా ఆరోగ్యకరంగా ఉండదు. అందుకే ప్రభు ఏమని చెప్తున్నాడంటే, ఆయన మీ శరీరము, మనస్సు, ఆత్మ పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకోమని చెప్తున్నాడు. ఇంకా ఏమన్నాడు? 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నాడంటే, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమన్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, యేసు ప్రభు వారు గెత్సేములో చేసినటువంటి ప్రార్థన, ఆయన తన చిత్తాన్ని తండ్రి చిత్తానికి అప్పగించుకున్నటువంటి ప్రార్థన. ఆయన ఒక్కసారే ప్రార్థన చేసి ఆగిపోలేదు. ఆయన 3 సార్లు పదే అదే ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలం. ప్రియులారా, ప్రార్థనలో దేవుని చిత్తాన్ని అడిగాడు, దేవుని చిత్తానికి లోబడ్డాడు. మనం ఎలాగ ప్రార్థన చేస్తున్నాం? మనం దేవుని చిత్తానికి లోబడుతున్నామా? మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడు అన్నాడు. తర్వాత 13వ వచనంలో ఏమన్నాడంటే, పరిశుద్ధుల అవసరంలో పాలు పంపులు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండు అన్నాడు. ప్రియులారా, నేను నా జీవితంలో ఈ దేవుని పరిచర్యకు రావడానికి నన్ను ప్రోత్సహించింది ఈ వాక్యమే. దేవుని దాసులు నువ్వు పరిచర్యకు వెళ్ళాలి అని అడిగినప్పుడు నేను ప్రార్థన చేసుకుంటే నాకు ఇదే వాక్యం వచ్చింది, పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం అన్నాడు. నిజం చెప్పాలంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తమ సౌఖ్యాన్ని చూసుకుంటున్నారు, కానీ దేవుని పరిచర్యకు వచ్చేటువంటి వారు కనబడడం లేదు. పరిచర్య చేయడం అంటే అందరినీ దేవుడు పరిపూర్ణమైనటువంటి పరిచర్యకు పిలవడు. ఎవరిలో నిజమైనటువంటి సమర్పణ ఉంటుందో, ఎవరిలో తలాంతులు ఉంటావో అలాంటి వాళ్ళను మాత్రమే పరిపూర్ణమైనటువంటి పరిచర్యకు పిలుస్తాడు. మన సహవాసంలో చూస్తే ఎంతోమంది సహోదరులు, సహోదరులు మరి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళ వృత్తులు చేసుకుంటారు. ప్రతి ప్రభు దినం కూడా దేవుని దాసులు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్తూ ఉంటారు. నేను కూడా మరి ఏపీజేఎల్ ఆఫీసులో సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయిపోయాను. నేను దేవుని దాసులు సత్యం గారి దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన పరిచర్యకు పంపించినప్పుడు మేము కూడా ప్రతి ఆదివారం ఆయా స్థలాలకు వెళ్ళి వాక్యం చెప్తూ ఉండేవాళ్ళం. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా మరి ఈ దినాల్లో మనం ఆలోచన చేస్తే విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, పరిచర్య చేయడానికి అవకాశం ఉండి కూడా కనీసం ప్రయత్నం చేయనటువంటి వారు అనేక మంది కనపడుతూ ఉన్నారు. నీలో ఉన్నటువంటి తలాంతు నువ్వు సరదాగా పరిచర్య చేయొచ్చుగా, సరదాగా పాటలు పాడొచ్చుగా, సరదాగా వాక్యం చెప్పొచ్చుగా. అలా కూడా మరి ఈ దినాల్లో మనకు కనపడడం లేదు. చూడండి, మన దేశ జనాభా చూస్తే 150 కోట్లకు పైగా ఉంది. ఈ 150 కోట్లకు పైగా ఉన్నటువంటి జనాభాలో క్రైస్తవులు 20% మంది ఉన్నారని చెప్తున్నారు. కానీ లీగల్ రిజిస్టర్ ప్రకారం, అంటే మరి లీగల్ రిజిస్టర్ అంటే చట్టపరంగా నమోదైనటువంటి క్రైస్తవులు ఎంతమంటే 1.8%. ఆ 1.8%లో కూడా ఎంతమంది నామకార్థమైనటువంటి క్రైస్తవులు ఉంటారో మనకు తెలియదు. ఈ రోజున ప్రభువుని తెలుసుకున్నటువంటి మనం, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినటువంటి నువ్వు నేను ఈ పరిచర్య చేయకపోతే ఎవరు పరిచర్య చేస్తారు? ఎవరు ఇంతమంది, ఇన్ని కోట్ల మంది ప్రజలకు దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటిస్తారు? అందుకే ఇక్కడ పౌలు ఏమని చెప్తున్నాడంటే, పరిశుద్ధుల అవసరంలో పాలు పొందమని చెప్తూ ఉన్నాడు. ఏమన్నాడు? మొట్టమొదటేమో నువ్వు సంఘంలో ఒక అవయవం అని గుర్తించాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి, యేసు ప్రభు వారు చేసినటువంటి ప్రార్థనలో ఆయనకు పట్టుదల ఉంది, విసుగుదల కూడా లేదు. ఆయన అలా ప్రార్థన ఆయనకి వాడుక. మీరు బైబిల్లో చదువుతూ ఉంటే యేసు తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళినానంటుంది. అంటే ఆయనకి ఏంటి వాడుకంటే? ఏదో ఒకసారి చేస్తే కాదు, ఒక పనిని పదే సార్లు చేసేది వాడుక. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలన్నాడు. పరిశుద్ధుల అవసరంలో పాలు పొందమన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడో చూద్దాం. 17వ వచనంలో అంటాడు,
కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైనటు వాటిని గూర్చి మేలైన వాటిని ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండమన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? కీడుకు ప్రతి కీడు చేయొద్దు. సాధ్యమైనంత వరకు మనుషులందరితోటి సమాధానంగా ఉండాలి. మనకి ఎవరన్నా కీడు చేశారనుకోండి, మనం ఏం ఆలోచిస్తాం? వాడికి తిరిగి ఏదో ఒకటి ప్రతీకారం చేయాలని ఆలోచన చేస్తాం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే కీడుకు ప్రతి కీడు చేయవద్దని చెప్తున్నాడు. నేను 2010 సంవత్సరంలో ఒక ఇల్లు కొనుక్కున్నాను. అది అన్నదమ్ముల ఇల్లు. తమ్ముడి ఇల్లు ముందు ఉంటుంది, వెనకాల అన్నయ్య ఇల్లు. అన్నయ్య ఇంటికి తమ్ముడి ఇంటి పక్క నుంచి 4 అడుగుల దారి ఇచ్చాడు. దారి ఇచ్చినప్పుడు నేను ఆ ఇల్లు కొనుక్కునే ముందు వాళ్ళ తమ్ముడిని అడిగాను, ఏమండి ఇదిగో ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను, మీ ఇంటి పక్క నుంచి 4 అడుగులు దారి ఇచ్చాడు, దీనివలన ఏమన్నా సమస్యలు ఉంటాయంటే అబ్బే ఏముండవండి కొనేసుకోండి అని చెప్పాడు. నేను కొనేసుకున్నాక 1 సంవత్సరం గడిచిపోయింది. వీళ్ళిద్దరికీ ఇల్లు అమ్మినోడు ఇంకోటి ఉన్నాడు. మరి వాళ్ళకి వీళ్ళకి ఏం గొడవలు ఉన్నాయో అప్పుడు నాకు తెలియదు. అతను నాకు ఫోన్ చేసి ఏమన్నాడంటే, ఏమంటే మీరు ఇల్లు కొనుక్కున్నారు కదా సంవత్సరం క్రితం, ఈ 2 ఏళ్ల మధ్య చిన్న గొడవ ఉంది, మీరు రావాలి అన్నాడు. నేను అన్నాను, వాళ్ళ తమ్ముడిని అడిగాను, నేను కొనుక్కున్నాను, మధ్యలో నువ్వెవడే, నీ దగ్గరికి నేను ఎందుకు రావాలన్నాను. ఇది బాగానే ఉంది. తర్వాత ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది. ఏం ఫోన్ వచ్చిందంటే, ఈ తమ్ముడు ఉన్నాడు చూసారా, ఈ తమ్ముడు ఏం చేస్తున్నాడు తెలుసా, ఈ 4 అడుగుల రోడ్లో నాకు 2 అడుగులు ఉందని చెప్పి ఆ మధ్యలో గోడ కడుతున్నాడు. ఏమండి ఎవడన్నా 2 అడుగుల్లో ఇంటికి వెళ్ళగలడా? కడతంటే ఇక నాకు ఫోన్ చేస్తే సర్లే ఏంది వీడు ఇలా కడుతున్నాడని గబగబా వెళ్ళి చూశాను. నేను అతనితో ఏం మాట్లాడలేదు. వాడు కట్టుకుంటే కట్టుకొని అనుకున్నాను, ఎంత ఎత్తు కడతాడో కట్టుకొని అనుకుంటే వచ్చేసాను. వచ్చేయటం అంటే అప్పుడు మా బామ్మర్ది అన్నాడు, మీరు వెళ్ళిపోండి వీడి సంగతి ఏదో మేము చూసుకుంటాంలే అని చెప్పేస్తే నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత అంటే మనిషి యొక్క మనస్తత్వం, నాలో వాడి మీద ఒక విధమైనటువంటి ఉక్రోషం. వాడికి చేపల చెరువులు ఉన్నాయి, రొయ్యల చెరువులు ఉన్నాయి, అవన్నీ పాడైపోవాలి, వాడు నాశనం అయిపోవాలి. ఎలాంటి ఆలోచనలో చూసారా, ఆడేదో మనకు అపకారం చేశాడని వాడికి అపకారం జరగాలి. దేవుని దాసులు మరి దేవుని వాక్యం చెప్తూ ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు అప్పుడు ఇక నేనేం చేశానంటే నాలో ఒక భయం వచ్చింది. ఏం భయం వచ్చిందంటే, ఏమో వాడికి ఒకవేళ ఏదన్నా జబ్బు అనారోగ్యం చేస్తే నా వలన నేను కోరుకున్నందుకు ఆడ అయిపోయాడేమో భయపడి చివరికి ఏం చేశానంటే ఆ గోడ సంగతి వదిలేసి అతని కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభువా ఆ వ్యక్తిని నువ్వు దర్శించు. ఇంకా గోడ సంగతి నేను వదిలేశాను. అంటే నాకు ఇల్లు, నేను కాకినాడలో ఉంటున్నాను, ఇది జరిగింది నరసాపురంలో. చివరికి మీరు నమ్మరు, ఆశ్చర్యం ఏంటంటే ఒకరోజు ఏ చేతులతోటి ఆ గోడ కట్టాడో అదే చేతులతోటి ఆ గోడ ఇప్పేశాడు. మరి అతని జీవితంలో ఏం జరిగిందో నాకైతే తెలియదు. మా పాప వెళ్ళినప్పుడు మరలా పైగా ఏమన్నాడంటే, ఈ పాప బాగున్నావా, మా ఇంటికి భోజనానికి రాని అడుగుతున్నాడు. అంటే ఇంటికి వచ్చి మా పాప చెప్పింది. వీళ్ళరా మనం చూసారా, అదే మన మనసులో పెట్టుకుంటే మనకు సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం కూడా ఉండదు. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలపై మనం మనసు పెడితే, అందుకే ఏమన్నాడు ప్రభు, కీడుకి ఎవరికి ప్రతి కీడు చేయొద్దన్నాడు. సాధ్యమైనంత వరకు మనుషులందరితోటి సమాధానం కలిగి ఉండమన్నాడు. ఆలోచనలు ఇతరులకు నష్టం కలిగించేటువంటి ఆలోచనలు రావని అనుకోవద్దు. తప్పనిసరిగా మన హృదయాల్లోనికి వస్తాయి. అవి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరించినప్పుడు వాటిని తీసుకేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ప్రియులారా, మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అందరినీ క్షమించాడు, ప్రతి ఒక్కరిని కూడా క్షమించాడు. ఆయన నిస్సహాయ స్థితిలో ఆ కలువరి శిలువలో వేలాడుతూ కూడా, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పి, అలాంటి క్షమాపణ హృదయం మనకు ఉండాలని ఇక్కడ ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఇక ఈ అధ్యాయంలో చివరిగా పౌలు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 20వ వచనంలో,
కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయేదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించమని చెప్పాడు. స్వామి వివేకానంద ఏమని చెప్పాడు? ముళ్ళుతో తీయాలని చెప్పాడు. కానీ యేసుప్రభు వారు ఏం చెప్పారు? ముళ్ళుని ప్రేమతో తీయాలని చెప్పాడు. అది క్రైస్తవ జీవితం. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిద్దరి మధ్య ఎంతో వైరం ఉంది. ఒక వ్యక్తి ఏం చేశాడంటే పగ తీర్చుకోవడానికి తన విరోధి కూతుర్ని తీసుకుని వెళ్ళి 2 చేతులు కూడా నరికేస్తాడు. అంటే అలాగ చేయటం వల్ల అతని ఉద్దేశం ఏంటంటే అతని విరోధి కుమిలి చనిపోవాలనుకుంటాడు. అతను కోరుకున్నట్లే ఆ విరోధి కుమిలి చనిపోతాడు. తర్వాత ఈ చిన్న పాప చిన్నతనం అందే ప్రభువుని అంగీకరిస్తుంది, పెద్దదవుతుంది, వివాహం అవుతుంది. తర్వాత ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఒకరోజు ఒక భిక్షగాడు ఇంటి ముందు నిలబడి అమ్మ ఆకలిస్తుంది అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆ పాప ఏం చేస్తుందంటే అతన్ని ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టి భోజనం పెడుతుంది. అతను భోజనం చేసిన తర్వాత అంటది పాపారావు అని పిలుస్తుంది. పిలవగానే అతను ఆశ్చర్యపోతాడు. ఈ పాపకి నా పేరు ఎలాగ తెలుసు అని ఒక విభ్రాంతికి లోనవుతాడు. అప్పుడు ఆ పాప ఏం చెప్తుందంటే, పాపారావు, నేను నీ విరోధి కూతుర్ని, నువ్వు చేతులు నరికేసావే ఆ చిన్న పాపని నేనే. అప్పటికే అతను కుష్ఠరోగంతో బాధపడుతూ ఉంటాడు. అతడు ఏమంటాడు తెలుసమ్మా, నేను నీకు ఎంత చేసినా నువ్వు నాకు భోజనం పెట్టావా అన్నప్పుడు ఆ పాప చెప్తుంది, పాపారావు, ఇదిగో కుష్ఠరోగుల ఆశ్రమం దగ్గరలో ఉంది, నువ్వు వెళ్ళి ఆ కుష్ఠరోగుల ఆశ్రమంలో అని చెప్తుంది. అతను చెప్పిన మాటలకి, ఆమె చూపినటువంటి ప్రేమకి అతని హృదయం ద్రవించిపోద్ది, రొమ్ము కొట్టుకొని ఏడుస్తాడు. అది ప్రేమ. యేసు ప్రభువారు చూపినటువంటి ప్రేమ అది. ఎలాంటి ప్రేమ మనం చూపించాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. పౌలు చెప్పినట్లు శరీరము, మనస్సు, ఆత్మ సంపూర్ణంగా దేవునికి సమర్పించినప్పుడు ప్రభు తన ప్రేమతోటి మనలను నడిపించేవాడుగా ఉంటాడు. ప్రియులారా, ప్రతి ఒక్కరిలో కూడా శరీరము, మనస్సు, ఆత్మ ఉంటుంది. మనిషి చనిపోయినప్పుడు శరీరం భూమిలో పాతిపెట్టబడుతుంది. మరి మనస్సు, ఆత్మ, విశ్వాసి అయితే పరలోకానికి వెళ్తాడు, అవిశ్వాసి అయితే నరకానికి వెళ్ళిపోతాడు, నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఉదయకాలం మరి దైవజనులు చెప్పారు ధనవంతుడు లాజరు వృత్తాంతం గురించి. ధనవంతుడేమో ఆ నరకంలో పాటు పడుతూ ఉంటాడు, లాజరేమో అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉంటాడు. ధనవంతుడు ఏమని అడుగుతాడు, తండ్రి అయినటువంటి అబ్రహామా, లాజర్ని ఒక్క చుక్క నీరు నా నాలిక మీద వేయడానికి, ఒక్క చుక్క నీరు, ఎలాంటి అగ్నిలో ఉన్నాడో చూడండి. అప్పుడు అబ్రహాం ఏమని చెప్తాడు, మీకు మాకు మధ్య చాలా పెద్ద అగాధం ఉంది. అంటే ఏంటి, అక్కడ తెలుగులోనే ఉంటారు మనుషులు. ప్రియులరా, మనం యేసు ప్రభువారు 1000 ఏండ్ల పరిపాలనకు రాకముందు మనకి క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు ఉంటుంది. ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఉన్నటువంటి తీర్పు ఎవరికంటే విశ్వాసులకు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మకంగా జీవిస్తారో అలాంటి వారికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు ఉంటుంది. అక్కడ వాళ్ళు చేసినటువంటి క్రియలను బట్టి వాళ్ళకి కిరీటాలు ఇవ్వబడతాయి. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన అంటే 7 ఏండ్ల శ్రమల కాలం అయిపోయిన తర్వాత ప్రభు 1000 ఏండ్ల పరిపాలనకు వచ్చినప్పుడు అక్కడ ధవళ సింహాసనం ఎదుట తీర్పు ఉంటుంది. అది ఎవరికయ్యా అంటే అవిశ్వాసులకు. ప్రతిదీ న్యాయసింహాసనం ఎదుట తీర్పు అప్పుడు శరీరము, మట్టిలో ఉన్నటువంటి శరీరము, మనస్సు, ఆత్మ కలిసి దేవుని దగ్గర నిలబడుతుంది. విశ్వాసులకు కిరీటాలు ఇవ్వబడతాయి. ధవళ సింహాసనం ఎదుటి తీర్పు అప్పుడు కూడా శరీరము వెళ్ళి మనస్సు, ఆత్మతో కలుస్తుంది. వాళ్ళకి ధవళ సింహాసనం ఎదుట వాళ్ళకి ఏం తీర్పు ఉంటుంది, నిత్య నరకాగ్ని. ప్రియులారా, ఈ రోజున మరి ఈ 2 మరి శరీరము, మనస్సు, ఆత్మ అనేటువంటిది ఈ 3 చాలా
ప్రాముఖ్యమైనటువంటివి. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. పౌలు చెప్పినట్లు శరీరము, మనసు, ఆత్మ సంపాదించుకొని నీవు విశ్వాసుల గుంపులోకి వెళ్తావో, లేదంటే ఈ లోకాన్ని ఆశించి, ఈ లోకాన్ని ప్రేమించి, ఈ లోక ఆశలకు లోబడిపోయి ధవళ సింహాసనం ఎదుట తీర్పుకు వెళతావో, నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ప్రభు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ రాత్రికాల సమయం మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యం కొరకు వందనాలు ప్రభువా. పౌలు మీ శరీరములను సజీవ యాగంగా ప్రభువుకు సమర్పించుకునుడని ఎంత తేటగా తెలియజేశాడు ప్రభువా. మీరు ఈ సంఘానికి శిరస్సు అయి ఉన్నారు. మేము మీ శరీరంలో అవయవములుగా ఉన్నాం. నాయన తండ్రి, మేము చేయవలసినటువంటి పని మేము గుర్తెరిగి పని చేయడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమన్నారు. పరిశుద్ధుల అవసరంలో పాలు పంపులు పొందమన్నారు. నాయన తండ్రి, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దన్నారు. నీ శత్రువు ఆకలి కొని ఉంటే ఆహారం ఇమ్మన్నారు, దాహం కొంటే దాహం ఇమ్మన్నారు ప్రభువా. నాయన తండ్రి, మేము ఈ లోకంలో జీవించినప్పుడు తండ్రి, మీరు చూపినటువంటి మార్గంలో, మీరు వెళ్ళమన్నటువంటి మార్గంలో మేము జీవించడానికి సహాయం చేయండి తండ్రి. ఇంకా 2 దినాలు మా మధ్య ఉన్నాయి నాయన. మీ చిత్తమైతే మీ దాసులు సత్యం గారిని ఈ స్థలంలోనికి తీసుకుని రండి తండ్రి. వీరు ఎంతో ఆశతో, ఆసక్తితో ఉద్యోగ సభలు ఏర్పాటు చేసుకున్నారు. మీ దాసులు ఈ స్థలానికి వచ్చినట్లయితే వారు నాయన తండ్రి ఎంతో సంతోషిస్తారు కనుక మీ దాసునికి మంచి బలము, శక్తి, ఆరోగ్యం దయచేసి ఈ స్థలానికి తీసుకుని రండి ప్రభు. ఇక జరగబోయేటువంటి 2 దినాల కూటాల్లో కూడా మీ బిడ్డలను మీరు బలపరిచి వాడుకొని నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని తండ్రి. ఇప్పుడు మీ తండ్రి విశ్వాసులు వారి గృహాలకు తిరిగి వెళ్ళుచుండగా నీ కృప తోడుగా ఉంచి నడిపించమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు నిజరక్షకుడు